ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 73వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 73. ఈ 73వ కీర్తనతో మనం తృతీయ స్కందంలోకి వచ్చాం. అంటే కీర్తన 3వ భాగంలోకి వచ్చాం. కీర్తనలు ఎక్కువగా పరిశుద్ధ స్థలాన్ని గూర్చి ఉంటాయి. ఈ కీర్తన ఆసాపు రాశాడు. 2వ భాగంలో 50వ కీర్తనను, 3వ భాగంలో 11 కీర్తనలు ఆసాపు రాశాడు. ఆసాపు గెర్షోము సంతతి వాడైన లేవీయుడు. ఇతనిని దావీదు దేవుని మందిరపు గాయక బృందానికి నాయకుడిగా నియమించాడు. దావీదు దేవుని మందసాన్ని యెరూషలేమునకు తెచ్చినప్పుడు పాటలు నడిపించడానికి ఇతనిని నియమించాడు. ఇతని సహచర నాయకులైన హేమాను, యెదూతూను వేరే చోట నియమించబడ్డారు. దేవుని మందసము మందిరంలో నిలిచి పాటలు పాడడానికి ఆసాపు ఎన్నుకోబడ్డాడు. అతని కుమారులు కూడా ఎన్నుకోబడ్డారు. వాళ్ళు సొలొమోను దేవాలయంలో పాటలు పాడారు. ఆసాపు పాటలు పాడే తలాంతు ఉన్నవాడుగా పాత నిబంధన చరిత్రలో నిలిచిపోయాడు. అతని కుమారులు కూడా పరిశుద్ధ వాయిద్యాలు వాయించేవారుగా చరిత్రలో నిలిచిపోయారు. హిజ్కియా దినాలలో వచ్చిన ఉజ్జీవంలో ఆసాపు సంతతి వారు పాలు పొందారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో చెర నుంచి విడుదలై వచ్చిన వారిలో ఆసాపు సంతతి వారు ఉన్నారు. ఎజ్రా దినాల్లో దేవాలయమునకు పునాది వేయబడినప్పుడు వారు స్తుతి ఆరాధన నడిపించారు. ఆసాపు ఆత్మ సంబంధమైన వ్యక్తి. ప్రవచన వరం, స్తుతి ఆరాధనను నడిపించే తలాంతు గలవాడు. అతని ప్రభావము అతని సంతతి మీద కొన్ని తరాల వరకు ఉంది. అతడు రాసిన కీర్తనలలో చాలా భాగం విజ్ఞాపన, స్తుతి ఆరాధన, హెచ్చరిక, ఉపదేశాలతో నిండి ఉంటాయి. 37వ కీర్తనలో దావీదును విసిగించిన సమస్య 73వ కీర్తనలోనూ ఉంది. దుష్టులు వర్ధిల్లుట, భక్తి గలవారు శ్రమపడుట ఈ 2 కీర్తనల యొక్క ముఖ్యాంశం. తరతరాలుగా ఈ సమస్య అలాగే నడుస్తూ ఉంది. అయితే ఈ కీర్తనలో అది పరిష్కరించబడింది. 37వ కీర్తన వేచి ఉండడము అనేది ముఖ్యాంశం. 49వ కీర్తనలో ధనము రక్షింపలేదు అనేది ముఖ్యాంశం. 73వ కీర్తనలో ఆరాధన ముఖ్యాంశం. ధనికుడైనటువంటి భక్తిహీనుడితో చేయి కలపడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మంచిది అని ఈ కీర్తన యొక్క సారాంశం. మొదటి 3 వచనాలు మనం చూస్తే లోకంలో దుష్టులు వర్ధిల్లుతున్నారనే నిజాన్ని, లోకంలో దేవుడు ఏలుతున్నాడు అనే విషయాన్ని, ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి చూస్తే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడనే ప్రశ్న తలెత్తక మానదు. దేవుడు సర్వాధికారి అని మనం నొక్కి చెబుతాం. అయితే దుష్టుల అభివృద్ధిని, వారి విజయాలను చూస్తే దేవుడు సర్వాధికారి కాడు అని కొందరంటారు. ఒకవేళ ఆయన సర్వాధికారి అయితే ఆయన మంచివాడు కాదు అంటారు. ఎందుకంటే లోకంలో దుష్టులు వర్ధిల్లుతున్నారు కాబట్టి.
మొదటి వచనాన్ని చదివితే, ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. యుద్ధం జరిగిపోయింది, విజయం వచ్చింది. కీర్తనకారుడు సమస్యను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. దేవుడు దయాళుడై ఉన్నాడు అని ధైర్యంగా నమ్మకంగా చెబుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయగలవాడు, కృపగలవాడు. చాలా ఆలోచించి ప్రార్థన చేసి దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన మంచి దేవుడు అంటున్నాడు. తనకు సందేహాలు ఉన్నంత మాత్రాన దేవుడు సృష్టించిన విశ్వంలోనిది ఏది కూడా కదిలిపోదు కదా. రెండవ వచనంలో అంటాడు, అతని సందేహం యొక్క తీవ్రత అన్నమాట. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమయ్యేది. ఈ సమస్య అతన్ని ఎంత చిరాకు పెడుతుందంటే, జవాబు లేని ప్రశ్న వలన దాదాపుగా అతని విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దుష్టులే బాగున్నారనిపించింది. మన జీవితాల్లో కూడా చాలా జారిపోయే స్థలాలు ఉంటాయి. వాటికి మనం దూరంగా ఉండడమే మంచిది. మరీ ముఖ్యంగా లౌకిక వేదాంతం వలన, బైబిల్కి సంబంధించిన లౌకిక వేదాంతం వలన చాలామంది భక్తిగల యవనస్తులు కూడా వేదాంత కళాశాలలకు వెళ్ళి భక్తిహీనులైన లెక్చరర్లు చేసేటువంటి హేళనలను భరించలేక దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుని గూర్చి వేసే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టం. చూడండి, సముద్రాల దగ్గర ఉండే నదులను మనం చూస్తే ఆటుపోట్లు వస్తాయి సముద్రంలో. ఆ నది సముద్రానికి అనుసంధానమై ఉన్నందువల్ల కొన్నిసార్లు నీరంతా వెనక్కి వెళ్ళిపోద్ది, బురద మాత్రం మిగులుతుంది. ఆ బురద చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు ఆడుతూ అందులో పడితే మరణాలు కూడా సంభవిస్తాయి. జీవితంలో ఉన్నటువంటి జారుడు స్థలాల వలన కీర్తనకారుడు ఆత్మలో పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అతని సందేహానికి కారణం ఏంటంటే, భక్తిహీనుల యొక్క అభివృద్ధి. 4-5 వచనాలు మనం చూస్తే, అతడు 2 అసాధారణమైన విషయాలు చెప్తున్నాడు. భక్తిహీనులకు మరణంలో యాతనలు లేవు. భక్తిహీనులకు మరణంలో యాతనలు లేవు. బ్రతికుండగా వాళ్లకు బాధలు లేవు. ఇతరులలాగా వ్యాధులతో వాళ్ళు బాధపడట్లేదు. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నందున పేదలలాగా వాళ్ళు అనారోగ్యాల బారిన పడరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేదవాని ఇంట పుట్టడానికి ఒక కారణం ఉంది. తృణీకరించబడి రోమరుల ఇనుప పాదాల క్రింద నలిగిపోయిన నజరేతులు ఆయన పెరిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంపన్నుల ఇంటలో గారాభంగా పెరగలేదు. పేదవాడుగా పేదవారి కష్టాలు, బాధలు అన్నీ అనుభవించాడు. 6వ వచనం చదివితే, వాళ్ళు గర్వాన్ని కంఠహారం వల్ల ధరించుకుంటారంట. కంఠహారం వల్ల వారిని చుట్టుకుంటుంది, వస్త్రం వలె వారి బలత్కారము ధరించుకుంటారు. అతిశయము, బలత్కారము, ఈ 2 భక్తిహీనులకున్న గుర్తులు. ధనవంతులైన వారి అహంకారపూరితమైన దుష్ట ప్రవర్తన కీర్తనకారుడికి బాధ కలిగించింది. 7వ వచనం చదివితే, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. వాళ్ళకు మంచి ఆరోగ్యం, బ్యాంకుల్లో డబ్బు, పలుకుబడి, పిల్లలు ఉన్నతమైన చదువులు, మనసు కోరుకునే ప్రతిదీ వారికి దొరకడం. కీర్తనకారుడు కొంత అసూయతోనే వారిని చూస్తున్నాడు.
అవినీతితో కూడిన వారి వ్యాపార వ్యవహారాలను అతడు చూస్తున్నాడు. ఎదిరించలేని నిస్సహాయులను వారు గురిగా పెట్టుకుంటారు. వారి వలన నష్టపోయి దుఃఖపడి కుమ్మిలిపోయిన కుటుంబాలు, నలిగిపోయిన హృదయాలు, వాటిని కీర్తనకారుడు చూస్తున్నాడు. అయితే వాళ్ళు మాత్రం గర్వంగాను ఆనందంగా జీవిస్తున్నారు. 8-9 వచనాలు మనం చూస్తే, ఎగతాళి చేయించు బలత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడతారు, గర్వముగా మాట్లాడతారు, ఆకాశము తట్టు ముఖం ఎత్తుతారు, వారి నాలుక భూసంచారం చేస్తుంది. దేవుడు వారి క్రియలను బట్టి వారిని లెక్క అడుగుతాడనే మాట వాళ్లకు హేళనగా ఉంటుందన్నమాట. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే, భక్తిహీనుని మాటలు వింటున్న కొద్దీ కీర్తనకారుడిలో కలత ఎక్కువ అవుతోంది. 10-11 వచనాలు మనం చూస్తే, వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. దేవుడు అనేవాడు ఉంటే వాడు గుడ్డివాడో, మూగవాడు, చెవిటివాడో అయి ఉండాలి అని అంటారన్నమాట వాళ్ళు. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి వాళ్ళను చూసి కీర్తనకారుడు అసూయపడుతున్నాడు. నేను యథార్థంగా జీవించడం వ్యర్థమే అనుకుంటున్నాడు. ఇదిగో ఇటువారు భక్తిహీనుడు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయం నేను శుద్ధి చేసుకునేటువంటి వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడైనటువంటి వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన నాకు ప్రయోజనం ఏమీ లేదనుకుంటున్నాడు భక్తుడు. భక్తిహీనులే బాగున్నారు, వారికి అంతా అనుకూలంగానే జరుగుతుంది అనుకుంటున్నాడు. మరలా తనలో తానే ఆలోచించుకుని నేను ఇలా మాట్లాడకూడదు అంటున్నాడు. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడగదును అంటాడు. నేను ఇలా మాట్లాడడం దేవుని బిడ్డలు వింటే వాళ్ళు కూడా నాలాగే అనుకుంటారు అనుకుంటున్నాడు. విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారు మనల్ని బట్టి పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. చాలామంది విశ్వాసులు మాట్లాడిన మాటల వల్ల బలహీనులైనటువంటి విశ్వాసులు ఆత్మలో పడిపోతారు. కీర్తనకారుడు తనను సంభాళించుకుని దేవుని కార్యాలను అర్థం చేసుకున్నాడు. అందుకే నేను దీన్ని గూర్చి ధ్యానించే వరకు అది నాకు ఆయాసముగా ఉన్నది అంటాడు. ఈ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. ఈ సమస్యను చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే సమస్య యొక్క అంతం అతనికి అర్థమైంది. భక్తులైన వారు హింసించబడుతున్నారు, దుష్టులేమో విజయం సాధిస్తున్నారు. దేవుడు మంచివాడు, సర్వశక్తిమంతుడు. మరి ఆయన మంచివాడు, సర్వశక్తిమంతుడు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ తర్వాత మనం చూస్తే 17వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడి యొక్క సమస్య, ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. కీర్తనకారుడి యొక్క బుద్ధిహీనత ఇక్కడ చూస్తున్నాం. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. నేను గుడ్డివాడిలాగా అయిపోయానంటే అనుకుంటున్నాను. తన కళ్ళు ఎలా తెరుచుకున్నాయో వివరిస్తున్నాడు. నేను పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు అంటున్నాడు. ఈ సమస్యను గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి అతనికి ఆయాస్కరంగా ఉంది. అంటే ఈ సమస్యను దేవుని సన్నిధిలోకి తీసుకువెళ్ళాలని అకస్మాత్తుగా ఒక ఆలోచన అతనికి వచ్చింది. వెంటనే చెప్పలేనంత ప్రశాంతత తన మనస్సును ఆవరించింది. దేవుని మందిరంలోకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సంగతులను సరైన దృష్టితో చూశాడు. జీవితం ఇంతటితో ముగిసిపోలేదు. రాబోయే జీవితంలో, రాబోయే లోకంలో లెక్కలు సరిచేయబడతాయి. అయ్యయ్యో,
నేను గుడ్డివాళ్ళగా అయిపోయానేంటి అనుకుంటున్నాడు. ఈ లోకంలో కూడా దుష్టులు శిక్షించబడడం జరుగుతూ ఉంటుంది. దుష్టులు చూడండి, వాళ్ళు నిత్యము భయంగా బ్రతుకుతారు. వాళ్ళ పోలీసు వాళ్ళని నమ్మలేరు, జీవిత భాగస్వామిని, వ్యాపార భాగస్వామిని కూడా నమ్మలేరు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు. ఎంతో ధనం కూడబెట్టుకుంటారు, కానీ దాన్ని అనుభవించలేరు. అధికారంలో ఉన్నటువంటి మత్తు, క్రూరత్వం వాళ్ళకి తెలుసు. తాళాలు వేసుకుని మరి కాపలా వాళ్ళని పెట్టుకున్న ఆ కాపలా వాళ్ళే కొన్నిసార్లు వాళ్ళు మోసం చేయొచ్చు. అంటే వాళ్ళు జారిపోతున్న స్థలంలో ఉన్నారు. కళ్ళు తెరవబడినప్పుడు కీర్తనకారుడికి ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి. 20 వచనం నుంచి 22 వచనం వరకు మనం చూస్తే, మేలుకొన్నవాడు తాను కన్న కల మరిచిపోనట్లుగా ప్రభు మేలుకొని వారి బ్రతుకులను ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. అంటే సరి అయిన సమయంలో దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. అతనికి అర్థమైందనమాట. అప్పుడు వారు సంపాదించిన ధనం అంతా కరిగిపోద్ది. అదంతా ఒక భ్రమ మాత్రమే. అయ్యో, నేను తెలివిలేని పశుప్రాయుడినయ్యాను, నీ సన్నిధిని మృగం వంటి వాడినయ్యాను అంటున్నాడు. అతని అవిశ్వాసాన్ని బట్టి అతని మనస్సాక్షి అతన్ని గద్దించింది. దేవుని యొక్క న్యాయమైన పరిపాలనను సందేహించినందుకు భక్తుడు పశ్చాత్తాపడ్డాడు. 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుని భవిష్యత్తు మనం చూస్తున్నాం. అతని భవిష్యత్తు ధనవంతుడైన భక్తిహీనుడి కంటే కూడా గొప్పది. 23వ వచనం మనం చదివితే, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు. అంటే నిత్యమైన దేవుని సన్నిధి, సన్నిహితమైన దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంది. లోకంలో అద్భుతమైన విజయంతో ముందుకు దూసుకుపోతున్న వ్యక్తి చేయి పట్టుకోవడం కంటే దేవుని చేయి పట్టుకోవడం ఎంతో మంచిది. ధనవంతుడికి తన ధనాన్ని విడిచిపెట్టి దేవుని చేయి పట్టుకోవడం ఎంతో కష్టం. ఆఫ్రికాలో గిరిజన జాతి వారు కోతులు పట్టుకోవడానికి ఒక పద్ధతి అనుసరిస్తారట. ఒక చిన్న మూతు ఉన్నటువంటి సీసాను, ఆ సీసాలో కోతులు ఇష్టంగా తినే గింజలు వేసి ఆ సీసాను భూమిలో పాతి పెడతారు. ఆ చిన్న మూతున్నటువంటి సీసా అన్నమాట అది. ఆ సీసాలోకి కోతి చెయ్యి మాత్రమే దూరతుంది. కోతి ఆ గింజలను చూసి ఆ చెయ్యి సీసాలో పెట్టి గింజలను గుప్పిడితో పట్టుకుని చెయ్యి బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంది. చెయ్యి కంటే కూడా గుప్పిలు పెద్దదవుతున్నందువల్ల చెయ్యి ఆ సీసాల నుంచి బయటికి రాదు. కోతి ఆ గింజలను విడిచిపెట్టదు. తనను చంపడానికి శత్రువు కర్ర తీసుకుని రావడం అది చూస్తూనే ఉంటుంది, కానీ గింజలను మాత్రం విడిచిపెట్టదు. అంతలో వ్యక్తి వచ్చి కర్రతో కొట్టి ఆ కోతిని చంపేస్తాడు. భక్తిహీనుడైన ధనవంతుని పరిస్థితి కూడా అదే. అందుకే ధనవంతుడి పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభం అన్నాడు. 1000 ఏండ్ల పాలన స్వర్ణయుగంలో దేవుని చేయి పట్టుకోవడం, ఆయనతో నడవడం కీర్తనకారుడు చూస్తున్నాడు. ఆత్మతో చూస్తున్నాడు అన్నమాట. 24వ వచనాన్ని మనం చదివితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అంటాడు. తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందు. ఇంతకంటే శ్రేష్టమైనది ఏముంది చెప్పండి? జారుడు స్థలాల్లో దేవుడు క్షేమంగా నడిపించడాన్ని అతడు చూస్తున్నాడు. చివరగా పరలోకపు మహిమ ద్వారాలను బార్లా తెరిచి, నీవు వచ్చి బంగారు వీధిలో నడువు, ఇక్కడ నివసించు అంటాడు. 25వ వచనం మనం చదివితే, ఈ లోకంలో దేవుడే అతని అత్యున్నతమైన కోరిక అన్నమాట. పరలోకంలో అతనికి శ్రేష్టమైన ఆనందం ఆయనే. ఎందుకంటే పరలోకం అంతటా దేవుడే ఉంటాడు. అందుకే ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదంటాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం అన్నిటినీ క్రమ పద్ధతిలో పెడుతుంది.
మహిమగల దేవుని ప్రకాశవంతమైన ముఖాన్ని కీర్తనకారుడు చూస్తున్నాడు. ఈ లోకంలోని వస్తువుల యొక్క విలువ ఆయన ముందు ఏపాటిది? చూడండి, యాకోబు రాహేలును చూశాక ఆమె అతనికి సర్వస్వం అయిపోయింది. అందుకే 14 సంవత్సరాలు కొలువు చేసినా అవి కొద్ది దినాలుగానే ఉన్నాయంట అతను. మనం కూడా ఒకసారి యేసుక్రీస్తు ముఖాన్ని చూస్తే ఆయనే మన సమస్తం అయిపోతాడు. 26వ వచనం మనం చదివితే 26వ వచనం, తన బలహీనతను దేవుని నమ్మకత్వాన్ని త్రాసులో తోస్తున్నాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, స్వాస్థ్యమునై ఉన్నాడు. ధనవంతునికి ఆపదల్లో అతని ధనమే ఆశ్రయం. అయితే కీర్తనకారుడికి దేవుడున్నాడు. అందువల్ల కీర్తనకారుడు తన బలహీనతను బుద్ధిహీనతను తెలుసుకున్నాడు. ఇంకా మనం చూస్తే 27-28 వచనాల్లో కీర్తనకారుని యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం. తాను ఏమన్నాడో వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. తాను మొదలుపెట్టిన చోటకే మళ్ళీ తిరిగి వచ్చాడు. 27వ వచనంలో మనం చూస్తే, నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించదు అంటున్నాడు. ధనాన్ని కీర్తనకారుడు వ్యభిచారితో పోలుస్తున్నాడు. ధనాన్ని వ్యభిచారితో పోలుస్తున్నాడు. ఆమె ముఖము, ఆమె శరీరాకృతి చాలా అందంగా ఉంటాయి. అయితే రోగాలు, అవమానం, మరణం ఆమె తెచ్చే బహుమానాలు. దేవుని విడిచిపెట్టి ధనం వెంట పరుగు పెట్టేవాడు వేశ్య వెంట పరుగెట్టినట్టే ఉంది అంటున్నాడు భక్తుడు. ఇంక 28వ వచనంలో మనం చూస్తే దేవుని కలిగిన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని చెబుతున్నాడు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువుని యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అంటున్నాడు. చివరిలో కీర్తనకారుడు సాక్ష్యం అన్నమాట ఇది. ధనాన్ని ఆశ్రయిస్తే, ధనవంతుడు ధనాన్ని ఆశ్రయిస్తే, కీర్తనకారుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అన్నిటినీ పరీక్షించి చూస్తే అతనికి ఉన్నదే శ్రేష్టమైనది. గతంలో దేవుని సేవ చేయడం వల్ల లాభం ఏంటి, భక్తిగా ఉండడం వల్ల లాభం ఏంటి అనుకున్నాడు. అయితే ఇప్పుడు లోకంలో ఉన్న వాటి వల్ల లాభం ఏంటి అనుకుంటున్నాడు. లోకంలో ఉన్న వాటి వల్ల లాభం ఏంటి అనుకుంటున్నాడు. సిటీ స్టడ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతను పుట్టుకతోనే ధనవంతుడు. పెద్ద భవంతిలో అన్ని రకాల సౌఖ్యాల మధ్య బ్రతికాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. క్రీడలలో పేరు మోసాడు. అతని ప్రావీణ్యతకు, క్రికెట్లో అతను చూపించిన ప్రావీణ్యతకు దేశమంతా అతని పేరు మారుమోగింది. మూడీ గారి వర్తమానాన్ని విన్న తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి కాంగో అనే ప్రాంతానికి కొద్దిమంది మిషనరీలతో కలిసి వెళ్ళాడు. మిషనరీగా జీవించాడు, మిషనరీగా మరణించాడు. కీర్తనకారుని వలె బంగారం కంటే శ్రేష్టమైన దానిని ఆయన కనుగొన్నాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.